యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్పంచులను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ పెండింగ్ బిల్లులు చెల్లించమని 17 నెలలుగా ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇస్తూ గాంధీ మార్గంలో నిరసనలు తెలుపుతున్నామని అన్నారు. సమస్య పరిష్కరించకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో సర్పంచుల పెండింగ్ బిల్లులు అడుగుతారని ముందస్తు అరెస్టు చేయడం ఒక చిగ్గుమాలిన చర్య. ఎందుకంటే మాకు గ్రామాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడం, అదేవిధంగా 17 నెలలుగా మాకు వడ్డీలు చెల్లించలేక అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొని మరణిస్తున్నారు. అయినా కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. కానీ ఈ ప్రభుత్వం మా కాడ డబ్బులు లేవని చెప్తూ వీళ్ళు శంకుస్థాపనలు చేసేందుకేమో పరిమితమైనారు. అంటే శంకుస్థాపనలు చేసేందుకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఇది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అందాల పోటీకి 250 కోట్లు బడ్జెట్ ఇచ్చిన ఈ ప్రభుత్వము మా సర్పంచులై 600 కోట్లు చెల్లించాలని గత 17 నెలల సంది మొరపెట్టుకున్నా కానీ మా గోడు వినిపించకుండా పట్టించుకోకుండా మమ్మల్ని బిల్లులు అడిగితే మా సర్పంచుల ఇండ్ల కాడ అర్ధరాత్రి పోలీసులను పెట్టి అరెస్టు చేయించడం ఇది చాలా అన్యాయం. ఇది దురదృష్టకరం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగదు. కాబట్టి ఇప్పటికీ ప్రజలు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల మీద ప్రజలు కోడై కూస్తున్నారు. మీరు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ మీ వల్ల కాదని తేల్చిపోతుంది. కాబట్టి ఇవాళ ప్రతి పల్లెలో కూడా మీరు 6 గ్యారంటీలు 420 హామీల మీద నిలదీయబోతున్నారు. మీరు మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే మీకు తగిన గుణపాఠం చెప్తేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మా సర్పంచులు కూడా అందరూ మమేకమై ఎన్నికలను అడ్డుకుంటేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కాబట్టి మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి. కానీ గ్రామ పంచాయతీలకు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ సంది ఎస్ఎఫ్సి నుంచి ఒక్క చిల్లిగా పోయని ప్రభుత్వం అంటే కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికీ వీళ్ళు డబ్బులు అడిగితే ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేస్తూ ఒక ప్రజల దృష్టి మళ్లించే విధంగా వీళ్ళు రాజకీయ డ్రామా ఆడుతున్నారు. కానీ కాళేశ్వరం కమిషన్ అని ఒక నోటీసులు ఇచ్చి ప్రతిపక్ష నాయకులపై వైపు మళ్లిస్తూ మాకు చెల్లించిన పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వము కుట్రవంతుందని కనపడుతుంది. మొన్న 153 కోట్లు రిలీజ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వం కనీసం ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలో సర్పంచ్కి ఒక చిల్లిగవ్వ కూడా అందలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎస్ఎఫ్సి నిధులు ఎన్ని ఉన్నాయి, ఎస్డిఎఫ్ ఎన్ని ఉన్నాయి, సిడిఆర్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా జనరల్ ఫండ్ నుంచి నిధులు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనుల పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసి మా పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా చూడాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా సర్పంచ్లను విడిచి చర్చ జరిపి ఏ బిల్లులో మొదటిగా ఇస్తే మీ సర్పంచ్ల బాధలు పరిష్కారం అవుతాయో అని తెలుసుకొని ఆ సమస్య పరిష్కరించాలి ఈ ప్రభుత్వం అని ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ పక్షాన మా బిల్లులు చెల్లించకుంటే ఈ ప్రభుత్వానికి మేము చుక్కలు చూపించవలసి వస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా మమేకం చేసుకొని మేము 6 గ్యారెంటీల మీద మీ 420 హామీల మీద కూడా ఉద్యమాలు నిర్వహించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వం గ్రహించి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు తక్షణమే విడుదల చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చెల్లించాలా సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలా సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలా సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులను